లూకాసు వార్త 23వ అధ్యాయం చదవండి. 28వ అధ్యాయం. ఈరోజు దేవుడు అదే అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆ రోజు ఫరో చేసింది పొరపాటు అయితే ఈరోజు నువ్వు పోస్ట్పోన్ చేస్తే ఆయన కంటే పొరపాటు నువ్వు చేస్తున్నావు. దేవుని సేవకునిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ మాట చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం చదవండి. 28వ అధ్యాయము 23వ అధ్యాయము లూకాసు వార్త, Luke 23:8 చదువుతారండి. లూకాసు వార్త 23వ అధ్యాయము. రెండవ నాయకుడు హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించుచు ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరని. చాలండి, అద్భుతమైన మాట. మొదటి రాజు ఫరో మనం చూస్తూ వచ్చాం. రెండవ నాయకుడు హేరోదు. ఈ హేరోదు చతుర్థాధిపతి ఎప్పుడైతే యేసుక్రీస్తు తన కళ్ళ ముందు నిలబడ్డాడో ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ యేసుప్రభుని చూడాలని ఇష్టపడ్డాడు. ఒక నిమిషం ఆగుదాం. యేసుప్రభు నిజంగా చూడాలని ఆశపడితే యేసుప్రభుని ఎందుకు చూడాలని ఆశపడ్డాడు? యేసుప్రభుని ఎందుకు చూడాలని ఆశపడ్డాడు? అదే వచనం మళ్ళొకసారి చదవండి. సూచక్రియ ఏదైనా చేస్తాడేమో అని ఎదురు చూస్తూ వచ్చాను. బహుశా ఈ రోజు రాత్రి మనం కూడా యేసుప్రభుని చూడాలని ఇష్టపడతాం. దేని కొరకంటే ఏదైనా అద్భుతం చేస్తాడా? పోయిన జాబ్ ఇస్తాడా? ఉన్న జాబ్లో ప్రమోషన్ ఇస్తాడా? అనారోగ్యాన్ని బాగు చేస్తాడా? సమస్యలు పరిష్కరిస్తాడా? ఇప్పుడు ఐఎన్ఆర్ నుంచి కేడీకి మారుస్తాడా? కేడీ నుంచి నన్ను ప్రమోషన్లు ఇస్తూ నన్ను కోటీశ్వరుని చేస్తాడా? లేదా ఈ సమస్యలు పరిష్కారం ఇస్తాడా? విడుదల ఇస్తాడా? ఈ యొక్క సూచక్రియ కొరకు ఎదురు చూస్తూ వచ్చిన హేరోదు ఆ రోజు దేవుని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు ఎంత ప్రేమించాడు హేరోదుని అంటే నేరుగా యేసుప్రభువు వారు అడుగులేసి ఎవరి దగ్గరికి వస్తున్నాడండి? హేరోదు దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రి ఒక నిమిషం ఆలోచించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చారో తెలుసు యేసుప్రభువు వారు? రాత్రంతా గెత్సెమనే తోటలో తన చెమట కూడా చివరికి రక్త బిందుగా మార్చబడింది. శక్తి అంతా క్షీణించిపోయింది. ఆలోచించండి, దాహము అని చివరికి ఆ భయంకరమైన చేదుపాత తాగినప్పుడు క్రీస్తు వారి యొక్క రక్తము కాస్త ఎలా మారిపోయింది? నీరుగా మారిపోయి చెమట బిందుగా మారిపోతే అంత ఎగ్జాస్ట్ అయిపోయి అప్పటికే శిలువను మోయలేక 2 సార్లు పడిపోతే అలాంటి సందర్భంలో యేసుప్రభువు వారు ఎంతో ప్రేమతో తండ్రైన దేవుడు హేరోదును ప్రేమించి హేరోదు ముఖాముఖిగా అలసిపోయి గాయపడి రక్తసిక్తమైపోయి నీరసించిపోయిన శక్తి లేని యేసుక్రీస్తు వారు తన ఆఖరి దినమందు నేరుగా అడుగులేస్తూ ఒక్కొక్క అడుగులేస్తూ ఎవరి దగ్గరికి వచ్చాడండి? హేరోదు ముందు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు హేరోదు దేవుని ప్రణాళికలు లేడా? చెప్పనండి, ఉన్నాడా లేదా? హేరోదు దేవుని ప్రణాళిక ఉన్నాడని ఉదాహరణ ఏం తెలుసా? ఎన్నిసార్లు దేవుడు హేరోదుతో మాట్లాడితే ఇష్టపడ్డాడు తెలుసా? ఎన్నిసార్లు దేవుడు హేరోదుని కలుసుకోవాలి ఇష్టపడ్డాడు తెలుసా? ఇది ఫస్ట్ టైం కాదు యేసుప్రభువు వారు ఫస్ట్ టైం కాదు దేవుడు హేరోదుని కలుసుకున్నది. హేరోదుని ఎంత ఇష్టపడ్డాడంటే హేరోదు యొక్క పరిస్థితి, పాపపు జీవితాన్ని చూసి ఎలాగైనా సరే తను బాగు చేయాలని ఇష్టపడి తను చేస్తున్నది తప్పని, తను జీవిస్తున్న జీవితము పాపపు ఇష్టమైనదని, తనకు జీవితము సరైన జీవితం కాదని, యథార్థంగా లేడని చెప్పి హేరోదు పాపాన్ని ఖండించడానికి తన సొంత ప్రియతమ కజిన్ని యేసుప్రభువు వారు సొంత ఆ కజిన్ బాప్తిసం ఇచ్చు యోహాన్ని హేరోదు దగ్గరికి ఏం చేశాడు? పంపించాడు. ఎవరికన్నా మంచి మెసేజ్ పంపించాలంటే మనకు ప్రియమైన వాళ్ళని ఏం చేస్తామండి? ఇచ్చి పంపిస్తాం. మామూలు ఎవరుతుంటే వాళ్ళని పంపించాం. సేవకులు పంపించవచ్చు, కానీ తన సొంత రక్తబంధువును పంపించాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. జాగ్రత్త వినండి. పంపిస్తాను వెళ్ళన్నాడు, నువ్వు చేసేది సరైనది కాదు, నువ్వు చేసేది తప్పు, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, నువ్వు ఈ పాపానికి బట్టి నీకు తీర్పు రాబోతుంది అని చెప్పి ఖండిస్తే ఒళ్ళు మండిపోయిందంట. దయచేసి వినండి, ఒళ్ళు మండిపోయింది. ఎలాగైనా సరే ఈ ఖండించే స్వరాన్ని మూగబుచ్చాలని చెప్పి ఒకరోజు తన కూతురు నాట్యం ఆడుతూ తన బర్త్డే సందర్భంగా డాన్స్ చేస్తూ ఉంటే తను సంతోషంతో తన్మయమైపోయి నా రాజ్యంలో సగరాజ్యం ఇచ్చేస్తాను, నీకేం కావాలో కోరుకున్నప్పుడు తను వెళ్ళి తన అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మనింది, మమ్మల్ని ఖండించాడు, చేసింది తప్పు మాకు తెలుసు, కానీ దాన్ని ఖండించేసరికి ఎలాగైనా సరే ఆ ఖండించే స్వరాన్ని, సరిచేసే స్వరాన్ని, వర్తమానం పంపించే ఆ స్వరము మూగపోవాలి కాబట్టి ఇది ఆపర్చునిటీ అమ్మ, వెళ్ళి అడుగు అని. ఏమడగమంటావమ్మా? నువ్వు వెళ్ళి అడుగు, బాప్తిసమిచ్చి యోహాను యొక్క తలను తెగ నరికి పల్లెంలో తీసుకొని రమ్మని చెప్పు అని. జాగ్రత్త వినండి. ఈ పాప వెళ్ళింది, నాన్న ఏం కావాలని అడిగావు కదా, నా కోరిక చెప్పమంటావా? చెప్పు నాన్న. బాప్తిసమిచ్చి యోహాను నిన్ను వచ్చి ఖండించాడు కదా, ఆ గొంతును తెగ నరికి తలని పల్లెంలో పెట్టి తీసుకొని రా. ఏం చేయాలి అర్థం కావట్లే. ప్రజలందరి ముందు ప్రామిస్ చేశాడు. వెళ్ళాడు, తీసుకొని కట్ చేస్తే మనసరికి సైనికులు వెళ్ళారు, గొంతును తెగ నరికారు, ప్లేట్లో రక్తసిక్తం అయిపోయిన బాప్తిస్మ యోహాను తలను పెట్టి తీసుకొని వచ్చేశారు. వాస్తవంగా ఏం చేశారు వాళ్ళంటే ఖండించే స్వరాన్ని, గద్దించే స్వరాన్ని, మనస్సాక్షిని దోషారోపణ చేస్తున్న స్వరాన్ని వాళ్ళు ఏం చేశారండి? మూగబుచ్చే ప్రయత్నం చేశారు. అర్థమైన చేతండి,
దే వాంటెడ్ టు సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ ద కాన్షియన్స్. మనస్సాక్షి యొక్క స్వరాన్ని వాళ్ళు ఏం చేయబోయారు? సమాధి చేయబోయారు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, జీవితంలో ఎప్పటికీ నీ మనస్సాక్షి స్వరాన్ని శాశ్వతంగా సమాధి నువ్వు చెయ్యలేవు. దయచేసి నీ రాత్రి జ్ఞాపకం చేస్తున్నా, యూ కెనాట్ సైలెన్స్ యువర్ కాన్షియన్స్ ఫర్ ఎవర్. ఏదో ఒక సంఘటన జరిగితే తిరిగి నీ మనస్సాక్షి బ్రతుకుతున్న దానికి ఉదాహరణ బైబిల్లోనే హేరోదు జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హేరోదు అమ్మ పీరియడ్ సంతోషపడదాం, సెలబ్రేట్ చేసుకుందాం, లోపల సడన్గా బయట న్యూస్ వస్తూ ఉందంట. ఎవరో పవర్ఫుల్ స్పీకర్ వచ్చాడంట, అద్భుతమైన వాక్పరిచర్య చేస్తున్నాడట అని బయట యేసుప్రభువు వారు పరిచర్య రెండవ అవకాశం, జాగ్రత్తగా అవకాశం ఆప్షన్ నెంబర్ 2 ఇస్తున్నాడు దేవుడు. అవకాశం రెండోది ఇచ్చాడు. రెండవ అవకాశం ఇచ్చి యేసుప్రభువు వారు బయట పరిచర్య చేస్తాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆ పరిశుద్ధాత్మ అగ్ని రగులుతూ ఉంటే అందరూ వచ్చి అన్నారు, అద్భుతంగా బయట యేసుప్రభు చేస్తున్నా అంటే ఈ యొక్క బాప్తిస్మ యోహాను ఏమన్నా తెలుసా? ఆయన యేసుప్రభు కాదు, చనిపోయిన యోహాను తిరిగి బ్రతికాడేమో. అక్కడ బ్రతికింది యోహాను కాదు, బ్రతికింది తన మనస్సాక్షి. ఈ రాత్రి ఒక ప్రాంతం నుంచి నువ్వు తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తున్నావు. నీ మనస్సాక్షి నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకొని పోలేవు. తీర్పు ముందు నిలబెట్టడానికి మొదటి నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వబోతుందని దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను.